విలువైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని హైదరాబాద్ నడిగొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాక్షసులే భక్షకులుగా మారి గద్దల్లా తండుకుపోతున్నారంటూ స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరపడుతున్నారని, గొడ్డలను సైతం మింగేస్తున్నారని, చెరువులను కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. నాదర్గుల్లోని విలువైన భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని హైదరాబాద్ నడిబొడ్డున 7,000 కోట్ల ల్యాండ్ స్కామ్ కు తెరలేపరని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రక్షకులే భక్షకులుగా మారి గద్దల్లా తన్నుకుపోతున్నారని, స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి కుమారుడే విలువైన భూములను చెరబడుతున్నారని, గుట్టలను సైతం మింగేస్తున్నారని, చెరువును కబ్జా పెడుతున్నారని ఆధారాలతో బయటపెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత దళితులు, బలహీన వర్గాలు భూములను అధికార పార్టీ పెద్దలు గద్దల్లా తండుకుపోతున్నారంటూ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 1,000 కోట్లు దండుకున్నారని నిప్పులు చెరిగారు. ఓవైపు ఎస్సీ ఎస్టీలకు పట్టాల పేరిట భూసేకరణ చేయడం, మరోవైపు పారిశ్రామికవేత్తల ముసుగులో, ఇంకోవైపు కబ్జాల రూపంలో కాంగ్రెస్ సర్కారు అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నదని విరుచుకుపడ్డారు. నాదర్గుల్లోని సర్వే నెంబర్ 613లో ఉన్న 373 ఎకరాల్లో 7,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని తెలిపారు. దీని వెనుక ప్రభుత్వ పెద్దలు, మంత్రులున్నారని చెప్పారు. బాధిత రైతులతో కలిసి తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించి భూభాగోతం వివరాలను హరీష్ రావు వెల్లడించారు. భూ కబ్జాలో కంపెనీలు, మంత్రి కుటుంబ సభ్యుల పాత్రను ఆధారాలతో వివరించారు. నాదర్గుల్లోని 373 ఎకరాల భూములపై చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతోందని, ఆ భూములు తనవేనని, నిజాం నుంచి తనకు సంక్రమించినట్టు శివరాజ్ బహదూర్ అనే వ్యక్తి క్లెయిమ్ చేయగా దానిపై కోర్టులోని అనేక వివాదాలు నడిచాయంటూ హరీష్ రావు గుర్తు చేశారు. 2005లోనే అప్పటి ఆర్టీఓ అది ప్రభుత్వ భూమిని స్పష్టం చేశాయని చెప్పారు. నాదర్గుల్లోని ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా పెడుతున్నారని, కాపాడాలని 2007లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు నాటి సీఎం వైఎస్ఆర్ కు లేఖ రాశారని, స్థలం వద్దకు వెళ్లి పోరాటం చేశారని గుర్తు చేశారు. 2008లో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ స్థలానికి సర్కార్ భూమిగా ప్రకటించడమే కాక తెలంగాణ మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించిందని, కొంత స్థలాన్ని యూనిటెక్ అనే కంపెనీకి కేటాయించిందని వివరించారు. ఆ భూములను 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం రక్షించిందని తెలిపారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ భూములను భక్షిస్తోందని, అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే భూ కబ్జాకు తెరలేపిందని నిప్పులు చెరిగారు. 373 ఎకరాల భూమి మీద 600 మంది పేద రైతులు బతుకుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక రైతులను వారి భూముల్లోకి పోనివ్వకుండా బౌన్సర్లు, పోలీసులను బట్టి దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ భయాంభ్రాంతులకు గుర్తిస్తున్నట్టు మండిపడ్డారు. చాలా మంది రైతులు బీఆర్ఎస్ ఆఫీస్కు వచ్చి ఆవేదన వెళ్లగొక్కారని, అక్కడి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఎదుట గోడు వెళ్లబోసుకున్నారంటూ వివరించారు. నాటి కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం పేదలకు వ్యవసాయం కోసం అవకాశం ఇస్తే నేటి రేవంత్ రాజ్యం గూండాలను పెట్టి భూములను గుంజుకుంటోందని నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ నాదర్గుల్ భూములను ప్రభుత్వ భూములను ప్రకటించగా దాన్ని సవాల్ చేస్తూ శివరాజ్ బహదూర్ కోర్టును ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నారని హరీష్ వెల్లడించారు. అప్పుడే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద చట్టం వచ్చిందని, దాని ప్రకారం ఒక వ్యక్తికి 373 ఎకరాలు ఉండే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. చట్టం ప్రకారం శివరాజ్ బహదూర్, ఆయన కుటుంబీకులు తొలుత ఆర్డీఓ వద్దకు వెళ్లి ఆ భూమిలో తమకు తలో కొంత వస్తుందని, మిగిలినది ప్రభుత్వం తీసుకోవాలని డిక్లేర్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే శివరాజ్ బహదూర్ వారి కుటుంబీకులు ఆర్డీఓ వద్దకు, ల్యాండ్ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లకుండా 2016లో ఆల్ఫా ఒమేగా యునైటెడ్ అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున విక్రయించారని వెల్లడించారు. భూమిని కొనుగోలు చేసిన ఆ 3 కంపెనీల వారు ఆర్డీఓ దగ్గరికి వెళ్తే ఆ భూమి అమ్మడం నేరమని, దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఆ భూములను అమ్మే హక్కు రాజ్ బహదూర్ కు లేదని, విక్రయాలు చెల్లబోవని ప్రకటించారని గుర్తు చేశారు. ఈ భూమిని కొనుక్కున్నటువంటి వాళ్ళు, ఈ రాజ్ బహదూర్ ఎవరికైతే ముగ్గురికి భూమిని అమ్మిండో ఆ భూమిని కొనుక్కున్న వాళ్ళు ఆర్డీఓ దగ్గర పోతే ఆర్డీఓ ఇది చెల్లదు అని కొట్టేసిండు. హైకోర్టు సింగిల్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ దగ్గర పోతే చెల్లదు అని కొట్టేసింది. సుప్రీంకోర్టుకు పోయి స్టే అడిగితే సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఆర్డీఓ ఏమనేసిండు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, వీనికి రాదు, ఇది రాజ్ బహదూర్ ల్యాండ్ సీలింగ్ డిక్లరేషన్ ఫైల్ చేయలేదు, రాజ్ బహదూర్ డిక్లేర్ చేయకుండా రాజ్ బహదూర్ అమ్మడానికి హక్కు లేదు, రాజ్ బహదూర్ అమ్మిన అన్నీ కూడా నల్ అండ్ వైడ్ అని ఆర్డీఓ గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి అఫిడవిట్.